కర్మ ఎవరిని విడిచిపెట్టదు. చివరికి ఆ భగవంతుడైనా సరే ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో అయినా దాని కర్తవ్యం అది నిర్వహిస్తుంది. సత్యయుగంలో శ్రీరామచంద్రుడు సుగ్రీవుడి అన్న అయిన వాలిని చెట్టు చాటు నుండి బాణం వదిలి చంపేస్తాడు. ఆ రోజు ఆ సిచ్యుయేషన్లో శ్రీరామచంద్రుడు చేసింది సరైన పనే, కానీ కర్మ దాన్ని తప్పు అని చెప్తుంది. ఈ కర్మ శ్రీరాముడి నెక్స్ట్ అవతారమైన శ్రీకృష్ణుడి అవతారం పైన తీర్చుకుంటుంది. మహాభారతంలో చివరి రోజులవి. శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించే రోజు రానే వచ్చింది. శ్రీకృష్ణుడు అడవిలో ఒక చెట్టు కింద పడుకుని ఉంటాడు. దూరం నుంచి కృష్ణుడు కాలు చూసిన జర అనే వేటగాడు దాన్ని జింక అనుకొని దానిపైన బాణం వదులుతాడు. ఆ వేటగాడు దగ్గరికి వచ్చి చూస్తే ఆ ఒక్క బాణం కృష్ణుడి కాలికి తగిలి ఉంటుంది. ఇది చూసిన జర అనే వేటగాడు కృష్ణుడి కాళ్లపైన పడి ఏడుస్తూ వేడుకుంటాడు, నన్ను క్షమించండి, తెలియక చేశాను, చూసుకోలేదు అని అంటాడు. అప్పుడు కృష్ణుడు ఒక చిన్న చిరునవ్వు నవ్వి, నీ తప్పేం లేదు జరా, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోని అంటాడు. ఇంతకీ ఈ జర అనే వేటగాడు ఎవరో తెలుసా? వెనుక జన్మలో శ్రీరాముడి చేత చంపబడిన వాలినే. సో చూశారు కదా కర్మ ప్రభావం ఎలా ఉంటుందో. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడినే వదిలిపెట్టలేదు, ఇంకా మనమెంత. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.